హాయ్. ఇంకో కథ, మంచి మనసు. రామాపురం జమీందారు జగపతి బాబు. ఆయన అంటే ఊరి వాళ్ళందరికీ గౌరవంతో పాటు భయం కూడా. ఆయన బంగళా ముందు పెద్ద వేప చెట్టు ఉంది. ఆ వేప చెట్టుకు పూత విరగబూసింది. ఉగాది పండుగ రోజు పచ్చడి తయారు చేసుకోవడం కోసం జమీందారును అడిగి వేప పువ్వు కోసుకోవాలని ఊరి జనం అనుకున్నారు. కానీ పండుగకు ఒకరోజు ముందు వేప చెట్టుకు ఒక పలక వేలాడదీశారు. ఆ పలకపై ఈ చెట్టు వేప పువ్వు కొయ్యడానికి అనుమతి లేదు అని రాసి ఉంది. అది చూసిన గ్రామస్తులంతా జమీందారు అల్పబుద్ధిని అసహించుకున్నారు. గ్రామంలో ఆయన బంగళాలో మాత్రమే వేప చెట్టు ఉందన్న అహంకారంతో అలా రాశాడని గుసగుసలాడుకున్నారు. గ్రామం బయట కూడా వేప చెట్టు ఉన్న సంగతి జమీందారుకు తెలియదు కాబోలు అని మరికొందరు అన్నారు. పండుగ రోజు ఉదయాన్నే ఊరు జనమంతా ఉగాది పచ్చడికి కావలసిన వేప పువ్వు కోసం వెళుతుంటే ఊరి మధ్య చింత చెట్టు కింద వేప పువ్వు అమ్ముతున్న కనకయ్యను చూశారు. కొనుక్కోవడానికి కనకయ్య దగ్గరకు వెళ్ళారు. వేప పువ్వు ధర ఎంత కనకయ్య అని అడిగితే ఇంత అని చెప్పకుండా మీకు ఇష్టం వచ్చినంత ఇవ్వండి అన్నాడు. వేప పువ్వు ఇచ్చాక వారిచ్చిన సొమ్ము తీసుకున్నాడు. తక్కువ ధరకే ఇస్తుండడంతో కొద్దిసేపటికి వేప పువ్వు అంతా అమ్ముడైపోయింది. కాసేపు అయ్యాక ఆ ఊరి పెద్ద వచ్చి, కనకయ్య, మా ఇంటికి వేప పువ్వు కావాలి. మానవత్వం లేని జమీందారును అడగడానికి ఇష్టం లేదు. నా కోసం మళ్ళీ వెళ్ళి తీసుకుని వస్తావా అని అడిగాడు. అప్పుడు కనకయ్య, అయ్యా, నేను మునపటి కనకయ్యను కాదండి. కీళ్ల నొప్పులతో నడవడానికి ఇబ్బంది పడుతున్నాను. ఇక చెట్టు ఎలా ఎక్కుతాను? నన్ను క్షమించండి. జమీందారు చాలా మంచివారు. నా ఆర్థిక పరిస్థితిని చూసి జాలిపడి ఆయనే పాలేరుతో వేప పువ్వు కోయించి నాకిచ్చి అమ్ముకోమన్నారు అంటూ అసలు నిజం చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద, అనవసరంగా జగపతి బాబును అపార్థం చేసుకున్నాను. ఆయన మంచితనాన్ని ప్రశంసించి మా ఇంటికి కావలసిన వేప పువ్వు తీసుకొని వస్తాను అంటూ జమీందారి ఇంటి వైపు అడుగులు వేశారు. ఇదండి కథ. నమస్తే.